డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కదా, సో ఒక గుడ్ న్యూస్ చెప్పింది. మేబీ ఇది ప్రస్తుతానికి వార్త మాత్రమే, ఇది నిజమా కాదా అని తెలియడానికి 1-2 రోజులు టైం పడుతుంది కేంద్రం అధికారికంగా ప్రకటించడానికి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయడానికి ప్రతిపాదించింది కేంద్రం. దానికి ఆల్మోస్ట్ మంత్రివర్గంలో, క్యాబినెట్లో నోట్ పెట్టి మంత్రివర్గం ఆమోదిస్తే అయిపోయినట్టు. ఎందుకంటే సెయిల్ అనేది కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉక్కు శాఖ ఆధ్వర్యంలో రన్ అవుద్దన్నమాట. సో ఆల్రెడీ ఈ సెయిల్లో 5 స్టీల్ ప్లాంట్లు రన్ అవుతున్నాయి. అవన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా దానిలో విలీనం అయితే ఇంకా ఈ ట్రాన్సాక్షన్స్, ముడి సరుకు రావట్లేదు, డబ్బులు రావట్లేదు, నష్టాల్లో ఉంది, ఇవేమీ ఉండవు. మొత్తం అంతా కూడా సెయిల్ చూసుకుంటుంది. ఈ ప్రొడక్షన్ మార్కెటింగ్ వాళ్ళే చూసుకుంటారు, ముడి సరుకు ఇవ్వడం వాళ్ళే చూసుకుంటారు. ప్రొడక్షన్ పెంచాలన్నా వాళ్ళదే బాధ్యత, దీన్ని అమ్మే బాధ్యత వాళ్ళదే, మొత్తం వ్యవహారం అంతా వాళ్ళదే. సో అది ఫస్ట్ ప్రపోజల్లో ఉంది. రెండో ప్రపోజల్ ఏమో అక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఉన్న భూములను అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి దాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి, దానికి ఇక్కడ క్యాపిటల్గా పెట్టి ముడి సరుకు ఎక్కువ తీసుకొచ్చి దీన్ని రన్నింగ్లోకి పెట్టాలనేది రెండో ఆలోచన ఉంది. మేబీ ఫస్ట్ ఆలోచనకే ప్రిఫరెన్స్ ఇస్తారేమో. ఎందుకంటే సెయిల్లో ఆల్రెడీ మనకు భిలాల్ స్టీల్ ప్లాంట్ అని ఒకటి ఉంది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అలాగే బొకారో స్టీల్ ప్లాంట్, అలాగే దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, అలాగే రూర్కెలా స్టీల్ ప్లాంట్, అలాగే IISCO అంటే ఇండియన్ ఐరన్ స్టీల్ కంపెనీ లిమిటెడ్, ఇది కూడా 2006 నుంచి కూడా ఈ దీనిలోనే ఉంది, సెయిల్లోనే ఉంది. ఇట్లా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న స్టీల్ మొత్తానికి కేంద్ర ప్రభుత్వ రంగం ద్వారా దీనిలో ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వైజాగ్ స్టీల్ కూడా దీనిలో కలిస్తే అక్కడ కొంత ఉపశమనం కార్మికులకైతే. అయితే దీని మీద అధికారికంగా మనకి నిర్ణయం రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కేంద్ర అంటే వాళ్ళు ప్రైవేటీకరణ చెయ్యము అని గత కొంతకాలంగా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. మేము ప్రైవేటీకరణ చేయమని. కానీ ఎక్కడ కూడా నమ్మశక్యం కలగట్ల. ప్రైవేటీకరణ చెయ్యం అనే ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళకి పూర్తి స్థాయిలో చేయూతనివ్వాలి. పూర్తి స్థాయిలో దానికి ఎంత ప్రొడక్షన్కి ఎంత కావాలి, ముడిసరికి ఎంత కావాలి, ఈ మొత్తం ఈ సమస్యలు పరిష్కరించగలగాలి. ఆ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. అందుకే ఎక్కడో నమ్మకం పోయింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుందేమోననే భయం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎవరు కూడా గట్టిగా మాట్లాడలేదు కదా అనే భయం ఏర్పడింది. సో చివరికి ఈరోజు తీసుకున్న నిర్ణయం అయితే ఇది. 2 ప్రపోజల్స్ పెట్టారు. ఒకటి సెయిల్లో విలీనం, రెండోదేమో భూములు అమ్మి డబ్బులు తీసుకురావడం. మొదటి ప్రపోజల్కే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొదటి ప్రపోజల్ కనుక ఆమోద ముద్ర వేస్తే మాత్రం, అమల్లోకి వస్తే మాత్రం ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మనం ఈ భయాందోళనలు ఇవన్నీ కూడా వదిలేయచ్చు. థ్యాంక్ యూ.